భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా మొగులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. తీసేయడం వల్ల రెవెన్యూ అధికారులు జవాబుదారీతనం లేకుండా రైతు ఎక్కడికి పోవాలంటే మండల ఆఫీసు పోవడం, ఆ మండల ఆఫీసు పోతే సరైనటువంటి జవాబు లేదు. ఈ రోజు ధరణి వల్ల రైతు భరోసా రాక, పట్టా రాక, చనిపోతే రైతు బీమా రాక, అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం రాక, అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాక ఈ రోజు అప్పుల పాలై మన కన్న తల్లి లాంటి భూమిని ఈ రోజు మనం పట్టా చేసుకోలేకపోయాం. కనుక ఈరోజు భూభారతి వల్ల ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు ఏమని, ఈ ధరణి వల్ల అనేక మంది రైతాంగం ఇబ్బంది పడి తహసీల్ ఆఫీసుల చుట్టి రెవెన్యూ అధికారులని ఒక దోషులుగా చేయడం, వాళ్ళ అధికారులను తీసేయడం, అధికారాలు తీసేసి రెవెన్యూ వాళ్ళు పనిచేస్తారనే భావనను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు తిరిగి అవగాహన లేక ఒక రైతు అయితే పెట్రోల్ ఆయన మీద పోసుకొని తహసీల్దార్ మీద పోసి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం దాని మీద స్పందన లేక ఆ ధరణిని మాత్రం యథావిధిగా కొనసాగించారు. కనుక ఎన్నికల ముందు మనం చెప్పాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, భూభారతి తీసుకొస్తామని చెప్పినాం. దాని బంగాళాఖాతంలో వేయడం జరిగింది. భూభారతి అసెంబ్లీలో పెట్టి గవర్నర్ ఆమోదం తెలియజేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రోజున 14వ జయంతి రోజు ప్రభుత్వం జీవో తీసి ఉత్తర్వులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ 4 మండలాలను ఈరోజు ఒక మోడల్ గా ఎంచుకొని ఈరోజు అందులో మన ఉమ్మడి జిల్లాలో వెంకటాపురం మండలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ చాలా డీటెయిల్ అంశాలు ఉన్నాయి. లైక్ భూదార్ ఒక అంశం వచ్చింది. ఇప్పుడు ఏమైంది, కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి ల్యాండ్ లో. లైక్ ఒక సర్వే నెంబర్ తో రికార్డ్ లో ఒక పర్సన్ ఏ పర్సన్ పేరు ఉంది, కానీ దీంట్లో కబ్జాలో పొజిషన్ లో బి పర్సన్ ఉంటారు. దానివల్ల డిస్ప్యూట్స్ ఉంది, ఈ రికార్డ్స్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఒక భూదార్ ప్రొవిజన్ పెట్టారు మన చట్టంలో. ప్రతి పర్సన్ కి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది. సిమిలర్లీ ఒక ప్రతి భూమికి కూడా ఒక భూదార్ పెడతాం. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా మీ ల్యాండ్ కు సర్వే చేస్తాం. లైసెన్స్ సర్వే ద్వారా చేసి మండల్ సర్వే అప్రూవ్ చేస్తాము. అది మనం మీకు ఒక భూదార్ కూడా వస్తుంది. ఇది భూభారతి చట్టం.